శివుడి భక్తులు తప్పక వినాల్సిన నిజమైన సంఘటన. మహారాష్ట్రలో జరిగిన ఒక అద్భుతమైన ఘటన. ఒక 23 ఏళ్ల యువకుడు చిన్న వయసులోనే ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నాడు. తండ్రిని కోల్పోయాడు. స్నేహితులు లేరు. బంధువులు సాయం చేయలేదు. అతనికి ఉన్నదల్లా ఒకే ఒక్క మాతృమూర్తి. జీవితాన్ని మార్చాలన్న ఆశతో ఒక బిజినెస్ ప్రారంభించాడు. కానీ ఆ బిజినెస్ భారీ నష్టాల్లోకి వెళ్ళింది. అప్పులు పెరిగాయి. వాటిని తీర్చలేకపోయాడు. అప్పు వసూలుదారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడిని భరించలేక తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 15వ అంతస్తు నుంచి తన అపార్ట్మెంట్ బాల్కనీ నుండి దూకాడు. అయితే ఇదిగో ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. కొద్దిసేపటికి ఆ బిల్డింగ్ వాచ్మన్ తల్లికి ఫోన్ చేసి, అమ్మా, మీ కొడుకు బిల్డింగ్ వెనకాల ఉన్నాడు అన్నాడు. ఆమె పరుగెత్తి వెళ్లి చూసేసరికి ఆమె కొడుకు ఒక నందిపై పడిపోయి ఉన్నాడు. నీళ్లుతో మోసి అతడిని లేపినప్పుడు ఏమైందని అడిగితే, అమ్మా, నేనే నా ఫ్లోర్ నుంచి దూకాను అని చెప్పాడు. అక్కడ ఉన్నవారెవ్వరూ నమ్మలేదు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అబ్బాయిని రక్షించిన ఆ నంది ఎప్పుడూ లోపలికి వచ్చినట్లుగాని బయటికి వెళ్లినట్లుగాని సీసీటీలో కనిపించలేదు. ఇది శివుడి లీల కాదా? శివుడు రక్షించాడా కాదా? ఈ కథ నిజమే, కానీ ఇది శివుడి మహిమను నమ్మినవారికి ఒక బలమైన సంకేతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ మాట, మీ మౌనం కన్నా శక్తివంతమైనది. మీ స్పందన మాకు ప్రేరణ. మీ ప్రతి లైక్ ఓ ఆశీర్వాదం. ఓం నమః శివాయ.